నమస్తే. నేను దాసి నాగరాజు, భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి, తెలంగాణ రాష్ట్రం. ఏదైతే భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ కలలు కన్నారో, సాంఘిక, సామాజిక, కుల, ధన, భేద, మతపరమైనటువంటి అసమానతలు లేని మరి భారత సమాజాన్ని కోరుకున్నారో, అదేవిధంగా అనేక విషయాల్లో, అనేక సందర్భాల్లో వారు దానిని నెరవేర్చడానికి కృషి చేసినటువంటి సందర్భాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏదైతే మరి స్వాతంత్ర భారతదేశానికి తొలి న్యాయ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1950లోనే హిందూ కోడ్ బిల్లును మరి ప్రతిపాదించడం జరిగింది. హిందూ కోడ్ బిల్లు వల్ల అసమానతలు లేని సమానత్వాన్ని నెలకొల్పే భారత సమాజాన్ని మనం చూడవచ్చు అని వారి యొక్క అభిప్రాయం. మరి ఆనాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ యొక్క నిర్లక్ష్యంతో ఆ బిల్లు మరి చట్టబద్ధత కాకుండా, ఆమోదం పొందకుండా, మరి వారి యొక్క నిర్లక్ష్యం కారణంగా మరి పక్కన పెట్టడం జరిగింది. 1955లో హిందూ వివాహ చట్టం ఏర్పడినటువంటి సందర్భాన్ని మనం గుర్తుంచుకోవాలి. తద్వారా స్త్రీలకు మరి వివాహంలో చట్టబద్ధత ఏర్పడుతుంది. ఒకవేళ వారి మధ్య ఏర్పడినటువంటి మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు కారణంగా విడిపోవాలి అనుకున్నప్పుడు మరి ఈ హిందూ వివాహ చట్టం ఏదైతే ఉందో 1955, తద్వారా నిరభ్యంతరంగా చట్టాన్ని అనుసరించి వారు విడాకులు పొందే వెసులుబాటును ఈ చట్టం కల్పించింది. మరి తరతరాలుగా, యుగాలుగా పురుష ఆధిక్యత కనపరిచినటువంటి భారతదేశంలో దీని ద్వారా సమానమైనటువంటి, అంటే స్త్రీకి కూడా సమానమైనటువంటి హక్కులు ఏర్పడినాయి అని మనం అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా బాల్య వివాహాలు కూడా మరి అంతకుముందు మరి మనం ఎన్నో సందర్భాల్లో మనం చూసాం. బాల్య వివాహాల గురించి చిన్నప్పుడే వివాహాలు చేయడం జరిగింది. ఈ యొక్క చట్టం ఏదైతే చెప్తుందో, ఈ 1955లో వచ్చినటువంటి హిందూ వివాహ చట్టం ఏదైతే ఉందో, సహేతుకమైనటువంటి వివాహ వయస్సును నిర్దేశించింది. తద్వారా బాల్య వివాహాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా అంతరించిపోయాయి. అంతేకాకుండా హిందూ వారసత్వ చట్టం 1956లో మరి వచ్చినటువంటి చట్టం ద్వారా పురుషులతో సమానంగా స్త్రీలకు కూడా ఆస్తిలో మరి వాటా ఇవ్వాలి అనేది వారసత్వ చట్టం 1956 చెప్తుంది. అంతేకాకుండా మరి దత్తత తీసుకోవాలి, పిల్లలు లేనప్పుడు, పిల్లలు కలగనప్పుడు ఎవరినైనా దత్తత తీసుకున్న సందర్భంలో దత్తత తీసుకున్న వ్యక్తి అలాగే తీసుకొనబడిన వ్యక్తికి చట్టబద్ధత కల్పించింది మరి హిందూ దత్తత మరియు సంరక్షణ చట్టం 1956. అంతేకాకుండా మరి ఎవరూ లేనప్పుడు గార్డియన్గా ఒక వ్యక్తికి మనం ఉండాలి అంటే దానికి కూడా 1956 గార్డియన్షిప్ చట్టం అనేది చట్టబద్ధత
కల్పించినందువల్ల గార్డియన్ కూడా మరి ఏ వ్యక్తికైనా ఒక వ్యక్తి గార్డియన్గా మారచ్చు. ఆ వ్యక్తికి సంబంధించినటువంటి అన్ని వ్యవహారాల్లో గార్డియన్గా నిర్ణయం తీసుకునే హక్కు, అధికారం గార్డియన్షిప్ చట్టం 1956 కల్పించింది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతూ అనేకమైన విషయాల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరి ప్రతిపాదించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి కేవలం భారత సమాజంలో ఒక వర్గానికి, వర్ణానికి, మతానికి మరి సంబంధం లేకోకుండా దేశంలో ఉన్న అందరికీ కూడా స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేవి నిర్ద్వందంగా సమానంగా అందాలి అనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క నిగూఢమైనటువంటి మరి సత్యంతో కూడినటువంటి అభిప్రాయం. తదనుగుణంగానే వారి యొక్క వ్యవహార శైలిలో భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా సమానత్వాన్ని కోరుకోవాలి, సమానత్వంతో జీవించాలి స్వేచ్ఛగా అనేది వారి యొక్క అభిమతం. ఇంతేకాకుండా బీసీ రిజర్వేషన్ ఏదైతే ఉందో మరి బీసీ రిజర్వేషన్ ఎలా ఏర్పడింది? భారత రాజ్యాంగం ద్వారానే. అంతేకాకుండా మరి భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా అయిన తర్వాత వారు ఉన్నత కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులకు కూడా వారి కుటుంబాల్లో ఉన్నటువంటి మరి ఏదైతే ఆర్థిక అసమానతలు ఉన్నాయో, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయో, పేద ప్రజలు ఉన్నారో వారందరికీ కూడా న్యాయం చేసే విధంగా 10% రిజర్వేషన్ తీసుకోవడం జరిగింది. 10% రిజర్వేషన్ కూడా భారత రాజ్యాంగాన్ని అనుసరించే తీసుకోవడం జరిగింది. కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరి ఏ ఒక్క కులానికో, మతానికో, వర్గానికో, వర్ణానికో, రాష్ట్రానికో పరిమితమైనటువంటి వ్యక్తి కాదని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 145 కోట్ల దేశ ప్రజలందరికీ కూడా సంబంధించినటువంటి వ్యక్తి అని మనమందరం కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చూపినటువంటి మార్గంలో మరి నడవటానికి, వారి యొక్క ఆశయ సాధన కోసం పనిచేయటానికి ప్రయత్నం చేయాలని మీ అందరికీ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి జై.